పోలాలి పారిశ్రామిక వాడలో పరిశీలన చేయడానికి శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలతో కూడిన నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. ప్రాంతంలోని పారిశ్రామిక యూనిట్లను సందర్శించిన ఈ బృందం స్థానిక వ్యాపారులు మరియు ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక భూముల కుంభకోణంపై వివరాలను అడిగి తెలుసుకునేందుకు ఈ పర్యటనను చేపట్టినట్లు నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే అమ్మకాలు, అవినీతి, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొందరు సొంత వారికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా పాలన నడుస్తోంది అని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తప్పదని ఆయన స్పష్టం చేశారు. నిజ నిర్ధారణ బృందం సేకరించిన వివరాలను త్వరలోనే ప్రజలకు మరియు సంబంధిత అధికారులకు అందజేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మన ఎమ్మెల్సీ గారు మధుసూదనాచారి గారు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు రద్దు చేయాలి ఇంటి పాలసీని వెంటనే. ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక. ఉండే అన్ని చిన్న చిన్న కంపెనీలు కొన్ని వేల మంది ఇక్కడ పని చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ దుర్బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళ జీవితమే రియల్ ఎస్టేట్ బ్రోకరిజం, వీళ్ళ జీవితమే రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ఈ రోజు ఉన్నత పదవి పొందిన పదవులు నాయకులు ఉన్నారు. వీళ్ళ కళ్ళు ఈ 3,900 ఎకరాల మీద పడి మొత్తం 9,200 ఎకరాల మీద పడి ఇలా ఎక్కడ కూడా పారిశ్రామిక వాడలు లేకుండా చేయడానికి ఒక దుర్బుద్ధితో ఇలా వీళ్ళు ఒక కంకణం కట్టుకొని తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేయడానికి కంకణబద్ధులైనారు. గౌరవ కేటీఆర్ గారు ఒక విధానాన్ని తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఈ ప్రజలకు తెలియజెప్పాలి, ఏ విధంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు మాకు నిన్ననే సూచించగానే అందరం దీన్ని ప్రోగ్రామ్ ను కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏముందంటే, ప్రతి ఒక్కరికి
ఈ భూములను ఏ విధంగా అప్పనంగా అప్పచెప్తా ఉన్నారు. ఇది ప్రజల అవసరాలకు ఎందుకు ఇయ్యరు, ఒక కమ్యూనిటీలకు ఎందుకు ఇయ్యరు, ఒక స్కూల్కి ఎందుకు ఇయ్యరు, ఒక కాలేజీకి ఎందుకు ఇయ్యరు, ఒక బడుగు బలైన వర్గాలు ఇలా ఒక పెళ్లి చేసుకుంటామంటే ఒక ఫంక్షనాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇది శ్మశాన వాటికలు లేవు. వాటిని కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న భూములను 50% పారిశ్రామిక వాడలకు ఇచ్చి మిగతా 50% ప్రజా ఉపయోగాలకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన మా మనుషుల చరణకు ఉద్యోగాలు చేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలుగా వస్తున్నటువంటిది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి నిర్వాకం నా దృష్టిలో రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అప్పులు చేయడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ప్రభుత్వ భూముల్ని అమ్మడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అబద్ధాలు చెప్పడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అమ్మాలకు ఆస్కారం ఇవ్వడం. ఇది ఈ 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఎక్కడ లేశ మాత్రమైన అన్యాయం, అవమానం, అణచివేత జరిగిన ప్రతిఘటించినటువంటి పార్టీగా మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించి 9.5 సంవత్సరాల కాలంలో పోటీ ప్రపంచంతో పోటీపడి ఆత్మ గౌరవంతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పర్యాప్తమైనటువంటి స్థితి కొనసాగితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు అడుగడుగున విఘాతం కలుగుతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రతిఘటిస్తాం, ఎదిరిస్తాం. త్యాగాల చరిత్ర కలిగినటువంటి మా పార్టీ నీ గుండెల్లో నిద్రపోతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇవాళ మనం పోటీ ప్రపంచంలో బ్రతుకుతా ఉన్నాం. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని, మన ప్రాంతాన్ని కూడా రాచరిక వ్యవస్థ పరిపాలించినటువంటి రోజులు ఉన్నాయి. రాజులు, నియంతలు పాలించినటువంటి రోజులలో కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఆస్తులు కాపాడి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ప్రజల అవసరాలను తీర్చడానికి ఆలోచిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగతమైనటువంటి సంపాదన కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నటువంటి దుస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ వరంగల్ బిడ్డగా మనందరికీ తెలుసు, చరిత్రలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి రాచరిక వ్యవస్థ కాకతీయ రాజులది. మనమందరం కూడా ఒకప్పుడు కాకతీయుల ఏలుబడిలో ఉన్నాం. మా ప్రాంతంలో ఒక 4 చెరువులు ఉంటాయి. రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం. రోజు 3-4 లక్షల మందికి అన్నం పెడతా ఉన్నాయి. కాకతీయులు పాలించినటువంటి రోజుల్లో 10,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నప్పుడు 3-4 లక్షల ప్రజల అన్నం కోసం ఆలోచించి 100,000 సంవత్సరాల తర్వాత పెరగబోయేటువంటి జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగించి అద్భుతమైనటువంటి పరిపాలకులుగా చరిత్రలో మిగిలితే, రాచరిక వ్యవస్థకు, నియంతలకు కూడా దూరదృష్టి ఉంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దృష్టి లేదు. సంపదను దోచుకోవడం, దాచుకోవడం, కప్పం కట్టడమే పరమావధిగా ఈ పాలన కొనసాగుతుంది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజానీకానికి గుర్తు చేస్తా ఉన్నాం. మనం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ, మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పాలన ఏ రకంగా కొనసాగింది, ఇవాళ ఏ రకమైనటువంటి దుర్మార్గం, నిర్వాకం కొనసాగుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గమనించడమే కాదు, ప్రతిఘటించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి మాటను నేను మనవి చేస్తా ఉన్నా. ప్రపంచం శరవేగంగా
మారుతున్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. దూరదృష్టి కలిగినటువంటి కేటీఆర్ గారు ప్రపంచాన్ని శాసిస్తున్నది ఐటీ రంగం కాబట్టి ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడేటువంటి హైదరాబాద్ ను సృష్టించాలనేటువంటి ఆలోచనతోని అనేక కొత్త పారిశ్రామిక విధానాలని ఆ రోజు స్పీకర్ గా నేను కూడా సభాధ్యక్ష స్థానం నుండి ఆమోదించడంలో పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు హైదరాబాద్ వైపు చూసి ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి టిఎస్ ఐపాస్ కావచ్చు, ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి రాయితీల వల్ల దేశంలో ఏ రాష్ట్రానికంటే భిన్నంగా కూడా బెంగళూరుతో పోటీపడి విశ్వంతో పోటీపడేటువంటి మహానగరంగా, పరిశ్రమలకు అడ్డాగా, పారిశ్రామికవేత్తలకు ఒక డెస్టినేషన్ హబ్ గా తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ ను కేసీఆర్ గారు రూపకల్పన చేస్తే ఇవాళ ప్రపంచంతో పారిశ్రామిక రంగంలో మనం పోటీ పడేటువంటి విధానం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పాలనలో కొనసాగితే ఇవాళ అందుకు భిన్నంగా ప్రపంచ కుబేర్లతోని పోటీపడి అవినీతి అక్రమం ద్వారా చరిత్రలో అనేక మంది నియంతల్ని చూసినాం. ఆ నియంతలకు మించినటువంటి సంపాదన కోసం నీచానికి ఒడిగడుతున్నటువంటి పరిపాలకుడు రాష్ట్రం ఇవాళ తెలంగాణగా తయారైంది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దుర్మార్గానికి ఒడిగడుతా ఉన్నది అనేది ఇందుకు నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నీ తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నటువంటి రోజుల్లో కావచ్చు, ఆ తదనంతర పరిణామాల్లో కావచ్చు, భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తెలంగాణ కొనసాగితే ఈ పరిశ్రమలన్నీ ఈ ప్రాంత ప్రజలతో పాటు ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలు భుక్తి కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చి రెక్కలు ముక్కలు చేసుకొని సంపదను సృష్టించి పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ కీర్తి బావుటాను మరి అందరికి తెలిసేటట్టు తయారు చేస్తే ఇవాళ అటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసి క్విడ్ ప్రోకో అంటే నీకిది నాకదే అనేటువంటి దుర్మార్గంతో ఈ ప్రాంత ప్రయోజనాల్ని, ఈ ప్రాంత పరిశ్రమల్ని వ్యక్తులకు దారాదత్తం చేసి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను శాశ్వతంగా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ విధానమే అంతా. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆనాడు వద్దంటే కలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే క్రూరంగా అణచివేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగితే పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి ప్రకటన చేసి యూటర్న్ చేసి తీసుకొని ద్రోహం చేసి వందలాది మంది చావుకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి పార్టీగా దాని చరిత్ర మొత్తం మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటది. రేవంత్ రెడ్డి పాలన అంటే అమ్మకాలు, రేవంత్ రెడ్డి పాలన అంటే అవినీతి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ విధమైనటువంటి నిర్వాహకం కొనసాగింది. విలువైన అనేక దశాబ్దాలుగా ప్రజల కష్టంతో పారిశ్రామిక వాడలుగా వెలసి వేల కోట్ల రూపాయలు విలువ చేయగలిగినటువంటి భూముల్ని వ్యక్తుల ప్రయోజనం కోసం కట్టబెట్టేటువంటి భారీ కుట్రకు ఈ కార్యక్రమం, ఈ జీవో నిదర్శనం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి దీన్ని రోల్ బ్యాక్ తిరిగి వాపసు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్కు మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది? మీ డిక్లరేషన్లు ఏమైనాయి? డిక్లరేషన్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము హెల్త్ తీసుకొస్తాం, ఈ విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతాం అనేటువంటి మ్యాండేట్ తీసుకున్నారా? ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కళ్ళుండి చూడండి, చెవులుంటే వినండి, మనసుంటే ఆలోచించండి. మీ ప్రభుత్వం ఎటువంటి నిర్వాహకానికి ఉడిగడతా ఉన్నదో
ఇవాళ రేవంత్ రెడ్డికి 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు, 4 జేబులు నింపడం ముఖ్యమైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, చివరికి మల్లికార్జున్ ఖర్గే లాంటి 4 వ్యక్తులను మేనేజ్ చేసుకుంటే వాళ్ళకు కట్టాల్సినటువంటి కప్పం కడితే తెలంగాణను ఎంత దోచుకున్నా పర్వాలేదు అనేటువంటి దుర్మార్గంతో, అహంకారంతో పాలన కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు జై తెలంగాణ అనే రోజులలో తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని 14 సంవత్సరాలు చరిత్రాత్మకమైన పోరాటం చేసి కేసీఆర్ గారు చావుకు తెగబడి సాధించి 9.5 సంవత్సరాల కాలంలో ఒక స్వర్ణ యుగాన్ని మరిపించే పాలన కొనసాగింది. కాబట్టి ఇవాళ మళ్ళీ గాఢాంధకారంలోకి తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్లేటువంటి నిర్వాహక పాలన కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడుగడుగున ప్రతిఘటిస్తాం. తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుకకు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం సాగుతుంది. ఉపాధి దొరుకుతుందని చుట్టుముట్టు అందరు ప్రాంత ప్రజలు ఇక్కడ నివాస యోగ్యం అంటే నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు దీన్ని తీసి ఎక్కడో మల్కాపూర్ అదేంది దండు మల్కాపురంలో పెడితే ఈ ప్రజలంతా అక్కడికి ఎట్లా పోవాలా? పోనీ ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది, ఆలోచిద్దాం. ఆ చిన్న ఇండస్ట్రియలిస్టు దండు మల్కాపురం దాకా పోయి రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు. సరే, ఇవన్నీ ఇండస్ట్రియలిస్టులది, ఉపాధి కార్మికులది కొంచెం బాధ పక్కన పెడితే వీటిని మళ్ళీ బహుళ అంతస్తులకు లేకపోతే వాణిజ్య సముదాయాలకు ఇచ్చిండ్రు అనుకోండి, ఇక్కడ కూడా జన సముదాయం పెరిగి మళ్ళీ వాయు కాలుష్యం వస్తూనే ఉంటది. ఇప్పటికే మన రోడ్లు చోక్ అవుతున్నాయి. మరి ఇది సిటీ సెంటర్లోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కులోనే ఇక్కడ మళ్ళీ జన సముదాయాన్ని మనం పెంచుకుంటే ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇలా మా మల్కాజ్గిరిలో ఒక ప్రజలకు ఉపయోగపడే పని కోసం ఒక ప్రభుత్వ సెంటు భూమిని అడిగితే కూడా లేదు అని ప్రభుత్వ పెద్దలు చెప్తుండ్రు. ఇవాళ మా ముస్లిం సోదరుల కోసం ఒక కబ్రస్థాన్ నిర్మించుకోవాలనుకున్నా, ఒక మన క్రైస్తవ సోదరుల కోసం వాళ్ళ కోసం ఒక కబ్రస్థాన్ కావాలనుకున్నా, లేకపోతే ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోవాలి పేదల్లో అంటే మల్టీపర్పస్ హాల్ నిర్మించుకోవాలన్నా, లైబ్రరీలు కట్టుకోవాలంటే కూడా మా దగ్గర జాగలేదు. ఇవాళ యూపీహెచ్సి ప్రభుత్వం అంటే ప్రజలకు ఆరోగ్యం అందించాల్సిన యూపీహెచ్సిలకు ఇవాళ మౌలాలిలో 15th ఫైనాన్స్ కమిషన్ కింద శాంక్షన్ అయి ఫండ్ రెడీగా ఉంది. కానీ జాగా అడిగితే జాగలేని పరిస్థితి. అంటే మీరు ఈ అప్పుడెప్పుడో ప్రభుత్వమే డెవలప్ చేసి అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా అంటే నామినల్ రేట్కి ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చి ఇవాళ మొత్తం మీరే తీసుకోమనడం ఇది తప్పు. ఇందులో సగం భూమినన్నా వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇండస్ట్రియలిస్టులు నడిపించిండ్రు, ఈడ ఉపాధి కల్పించిండ్రు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. ఇంకో 50% ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఇలా చర్యలు చేపడితే బాగుంటుంది. ఇందులో ఒక క్రీడా స్థలం కానీ, ఒక హాస్పిటల్ నిర్మించుకోవడం కానీ, అంతేందుకు ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు. ఇలా మా మల్కాజ్గిరిలో ఇంద్రమ్మ ఇల్లు ఏడగడతారు చెప్పండి మీరే. ఇవాళ పత్రికా సోదరులకు తెలియని సంగతి ఏమైనా ఉందా? ఇలా ఒక్క జాగనన్న ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికి అవకాశం ఉందా? మరి ఇక్కడ ప్రజలకు ఏం సమానం చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంద్రమ్మ ఇల్లు ఏడగట్టిస్తావు. మరి ఇటువంటి జాగలలో కొంచెం తీసుకొని ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకుంటే మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఏదైతే మీరు దీక్ష దివస్ కార్యక్రమం చేపట్టారు 3 రోజులు, వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన ఉత్సవాలను చేపట్టారు. అది కూడా పబ్లిక్ గా మీటింగ్స్ పెడుతున్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పంచాయతీ ఎలక్షన్స్. దాని గురించి ఏమంటారు? అమ్మా, ఇప్పుడు చరిత్ర ఏం చెప్తుందో చరిత్రని మనం అనగదొక్కాల, చరిత్రే కదా అని చింపేస్తా అంటే చరిత్ర వెళ్ళిపోదు. మన తెలంగాణ చరిత్ర అంత గొప్పది. ఇలా ఉద్యమం చేసి తొలి దశలో 69లో 70లో 71లో ఏం జరిగింది, ఎంత స్ట్రాంగ్ గా ఉండే, అప్పుడు ఏమైంది, తర్వాత మలి దశ ఉద్యమంలో ఇలా తెలంగాణను ఎందుకు తెచ్చుకోవడం జరిగింది, తెలంగాణ ఉద్యమంలో ఇలా కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు దాన్ని కీలక మలుపు తిప్పడానికి ఆయన ఇవాళ ప్రభుత్వ పెద్దలు అంటే కేంద్ర పెద్దలు ఒప్పుకుంటలేరు అని చెప్పి ఆయన నేను తెలంగాణ రావడమో నేను సచ్చుడో అనే విధంగా ఆయన దీక్ష చేపట్టి ముందుకు కదిలిన రోజు దీక్షా దివస్. ఇవాళ నువ్వు చరిత్రను తుడిపేయాలనుకోవడం ఇలా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇవాళ మనం చరిత్ర తెలుస్తేనే ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి కూడా వెసులుబాటు జరుగుతుంది. కాబట్టి చరిత్రను మీరు చెరిపేయకండి. దీక్షా దివస్ చేయడం మూలాన ఇలా తెలంగాణ మనకు వచ్చింది. దాంట్లో ఇవాళ మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మనం చేపడుతున్నాం అనేసి తెలియజేసుకుంటున్నాం.